దానం నాగేందర్ విషయంలో గానీ, అట్లాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో పార్టీ మారిన వాళ్ళు గూడా, ఇప్పటికి గూడా బీఆర్ఎస్‌లోనే ఉంటున్నాం. మమ్మల్ని బీఆర్ఎస్ సస్పెండ్ చేయాలని జెప్పేసి గూడా దానం నాగేందర్ గూడా చెప్పిన సందర్భం ఉంది. ఎట్లా చూస్తారు మీరసలు? ఇప్పటికి గూడా దానం నాగేందర్ మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అనుకోవచ్చా? కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పీక నులిమి చంపేసింది, ప్రజాస్వామ్యాన్ని స్పష్టంగా కనబడతా ఉంది. మరి బీఆర్ఎస్గా మీరు చేర్చుకున్నారు, ఎస్ పార్టీలే మీరు చేయనాయి, రాజ్యాంగబద్ధంగా జరిగింది ఆ చర్య. పార్టీలే మీరు చేయనాయి, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఆ పార్టీలు బీఆర్ఎస్లో మీరు చేయనాయి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ కాదు, కాంగ్రెస్ లాగా బీఆర్ఎస్ చేయలేదు. కాంగ్రెస్ చేస్తున్నది దుర్మార్గం. ఆ 10 మంది నిజంగా ప్రజల కోసమే వెళితే, ఆ 10 మంది దానంతో సహా ఆ 10 మంది ఎంత నిర్లజ్జగా వాళ్ళు ఇవాళ మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటారు. మేము ఇవాళ ఇక్కడ జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి జరుపుకున్నాం వాళ్ళేరి, మేము మొన్న ఇక్కడ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం వాళ్ళేరి. బీఆర్ఎస్ కార్యాలయానికి వాళ్ళు వస్తున్నారా, గాంధీ భవన్కు వాళ్ళు వెళ్తున్నారా? బీఆర్ఎస్ కండువ వాళ్ళు మెడన వేసుకుంటున్నారా, మరి కాంగ్రెస్ కండువ వాళ్ళు మెడన వేసుకుంటున్నారా? తెలంగాణ సమాజానికి తెలియదా? వాళ్ళే స్వయంగా మేము చేరినామని చెప్పుకున్నటువంటి వాళ్ళు. ఇక దానం గారు అయితే ఆయన ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలంగాణ సమాజానికి తెలియదు. ఆయన ఎన్ని బట్టలు కట్టుకున్నా బట్టలు లేకుండా తిరుగుతున్నట్టే లెక్క, బరిబత్తలు తిరుగుతున్నట్టే లెక్క ఆయన మాటలతో. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసి, సికింద్రాబాద్ అభ్యర్థిగా పోటీ చేసి, ఇవాళ నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటే ఎంత దుర్మార్గం. నిజంగా మీరు ప్రజల కోసమే చేరితే, ప్రజల మంచి కోసమే చేరితే, మీ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే చేరితే పదవులకు రాజీనామా చేయండి. బీఆర్ఎస్ అభ్యర్థులుగా మీరు గెలిచిండ్రు, కారు గుర్తు మీద మీరు గెలిచిండ్రు, ప్రజల తీర్పు ఆ రకంగా ఉన్నది. అది మీరు మళ్ళీ రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరండి. మీరు ప్రజలకు మంచి చేస్తే ప్రజలు తప్పకుండా మళ్ళీ ఎన్నుకుంటారు కదా. పార్టీ మారిన వాళ్ళు ఎవరు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు. అంటే ఎందుకు అని? అంటే వాళ్ళకి ఏమన్నా భయం ఉందా వాళ్ళకి? 100% కదా. ఈ ప్రజా వ్యతిరేక పాలనలో, ప్రజా కంటక పాలనలో, కాంగ్రెస్ పాలనలో ప్రజలు కాంగ్రెస్ను మళ్ళీ సమ్మతిస్తారా? ప్రజలు కాంగ్రెస్కు మళ్ళీ ఓటేస్తారా? బీఆర్ఎస్కు వెన్నుపోటు పొడిచినటువంటి 10 మందిని చిత్తుగా ఓడిస్తారు కదా. ఆ భయం వీళ్ళ వెన్నులో వణుకు పుట్టించి వీళ్ళ చేత ఇవాళ వాళ్ళు అనకూడని మాటలు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని మనసు చంపుకొని పైకి మాట్లాడుతూ స్పీకర్ గారు మరి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో, వాళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారని వాళ్ళు కూర్చోవడం కూడా కాంగ్రెస్ వైపే కూర్చుంటున్నారు అసెంబ్లీలో. ఎందుకు అక్కడ కూర్చున్నారంటే వాష్రూమ్లు దగ్గర ఉన్నాయని చెప్తారట. ఎంత సిగ్గుచేటో. ఒక్కసారన్న వాళ్ళు బీఆర్ఎస్ ఎల్పీతో కలిసి నడిచిండ్రా? ఒక్కసారన్న వాళ్ళు ఈ ఇన్ని రోజుల్లో మరి మా కార్యాలయానికి, మా భవనానికి, తెలంగాణ భవన్ మా పార్టీ కార్యాలయానికి వచ్చిండ్రా? ఒక్కసారన్నా మా కేసీఆర్ గారి సభల్లో వాళ్ళు పాల్గొన్నారా? ఒక్కసారన్నా ఇటువైపు ముఖం చూసిండ్రా? ఏ రకంగా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తారు? ఎందుకు ఇంత భయం? నిజంగా మీరు ప్రజలకు మంచి చేస్తే, నిజంగా మీరు మీ నియోజకవర్గాల అభివృద్ధి చేస్తే, కాంగ్రెస్ పాలనలో ప్రజలకు మంచి జరిగితే, మీరు ఇచ్చినటువంటి ఆహా ఓహో ఈ పథకాలు చేసినాం, ఆ పథకాలు చేసినాం, ఎవ్వడు చరిత్రలో రేషన్ కార్డే ఇవ్వనట్టు రేషన్ కార్డులు ఇచ్చినామని మీరు ఏదైతే బల్లలు గుద్దుకుంటున్నారో, ఏదైతే సంకలు జరుచుకుంటున్నారో, అవన్నీ నిజంగా ప్రజలకు మేలు చేస్తే మీకు ఓటేస్తారు కదా, గెలిపిస్తారు కదా. పోండి ధైర్యంగా, ప్రజా తీర్పు కోరండి ధైర్యంగా. మీ పథకాలు ప్రజలకు మేలు చేసినాయి అనుకుంటే, ఆ ధైర్యం మీకుంటే, మీది ప్రజాపాలన అనుకుంటే, ఆ ధైర్యం మీకుంటే ఎన్నికలకు వెళ్ళండి, విషయం తెలుస్తుంది, తేల్చేస్తారు ప్రజలు. మీరు ద్రోహులా, మీరు దొంగలా, మీరెవరు అనేది తెలంగాణ ప్రజలు తేల్చేస్తారు. గతంలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ను చేర్చుకున్నప్పుడు కూడా వేరే పార్టీ ఉన్న అతనికే మంత్రి పదవి ఇచ్చారని చెప్పేసి కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, బీఆర్ఎస్గా తప్పకుండా కేసీఆర్ గారు ఉద్యమ సమయంలోనే చెప్పిండ్రు, తెలంగాణ కోసం కలిసి వచ్చే బొంత పురుగునైనా గొంగలి పురుగునైనా ముద్దాడతా అని చెప్పిండ్రు. ఆ క్రమంలోనే అసెంబ్లీలోనే తెలంగాణ అనే పదాన్ని పలుకనియనటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన తర్వాత జై తెలంగాణ అంటే పొత్తు పెట్టుకున్నాం. పక్కా సమైక్యవాది వైఎస్ గారు, ఆయన జై తెలంగాణ అంటే అటు కూడా పొత్తు పెట్టుకున్నాం. ఎవరైతే తెలంగాణకు కలిసి వస్తారో, ఎవరైతే తెలంగాణ కోసం ముందుకు వస్తారో వాళ్ళతో మేము కలిసి పనిచేస్తామని స్పష్టంగా బొంత పురుగునైనా ముద్దాడుతాని కేసీఆర్ గారు చెప్పిండ్రు కదా. కేసీఆర్ గారు చెప్పిందే చేస్తారు, మాట ఒకటి చేతొకటి ఉండదు, ధైర్యంగా ప్రకటిస్తారు.
ధైర్యంగా ప్రకటిస్తారు, ధైర్యంగా అడుగేస్తారు, ధైర్యంగా నిర్ణయం తీసుకుంటారు. అదే చేసిండ్రు అంతే. ఇప్పుడు స్పీకర్ కూడా తన లోబడే చర్యలు తీసుకోవాల్సింది కూడా తాత్సారం చేస్తుంది. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇప్పటికి కూడా దాన్ని వాయిదా ప్రకారం చేసుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళు ఎవరైతే పార్టీ మారిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైనటువంటి స్పీకర్ పాత్రకు మసిబూసే విధంగా, ఆ స్పీకర్ కుర్చీకి అవమానం కలిగించే విధంగా, చరిత్ర హీనత్వాన్ని ఆ కుర్చీకి ఆపాదించే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. చూసినాం. గౌరవ సుప్రీంకోర్టు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పీకర్ గారిని ఉద్దేశించి నూతన సంవత్సరం ఎక్కడ చేసుకుంటారు, కొత్త సంవత్సరపు వేడుకలు మీరు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారు, మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే వ్యాఖ్యలు చూడలేదా? అంత తీవ్ర వ్యాఖ్యలు చేసినా సరే చలనము లేని స్థితి, స్పందించని స్థితి, వేగంగా నిర్ణయం తీసుకోని స్థితి, మరి కాలయాపన చేస్తున్నటువంటి స్థితిని మనం చూస్తాం. ఎంత ఆ స్థానానికి, స్పీకర్ స్థానానికి ఎలాంటి ఆపాదిస్తూ ఉన్నారు. నీతి లేని విధంగా, ప్రజలు ఆలోచించే విధంగా, రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానానికి ఒక అపప్రద మూటగట్టే విధంగా కాంగ్రెస్ పాలన తీరున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం తీరున్నది. ఈ 10 మంది విషయంలో స్పీకర్ గారి పాత్ర నిజంగా విచారకరం, ఖండించదగ్గది. కవిత కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సిట్టు విచారణకు హాజరు కావాల్సిందే, గతంలో కూడా మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి, దాంట్లో భాగంగానే ఇప్పుడు సిట్ నోటీసులు కూడా ఇస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళకు, దయ్యాలు అనేది కూడా ఒక మాట మాట్లాడడం జరిగింది. కేసీఆర్ గారు తెలంగాణకు దైవ సమానం. కేసీఆర్ గారు రాష్ట్ర సాధకులు. యావత్తు తెలంగాణ పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారితో ఒక ఫోటో తీయించుకోవాలి, కేసీఆర్ గారిని ఒక్కసారి ఆయన చేతిలో చేయగలపాలనేటువంటి కోట్లాది మంది జనం ఇవాళ తెలంగాణలో ఉన్నారు. రాష్ట్ర సాధకుడిగా ఆయనకు ఆ స్థానం ఇచ్చింది తెలంగాణ. దైవ సమానులు కేసీఆర్ గారు. ఆయన దగ్గర దయ్యాలకు చోటే ఉండదు. ఉన్నది అని చెప్తే కేసీఆర్ గారిని తక్కువ చేయడమే, కేసీఆర్ గారి దగ్గర, కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడము కేసీఆర్ గారి స్థాయిని తగ్గించడమే, సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని చెప్పడము కేసీఆర్ గారిని తక్కువ చేయడమే. కేసీఆర్ గారిని తక్కువ చేసే ఏ చర్యను తెలంగాణ సమాజం అంగీకరించదు. కేసీఆర్ గారిని తక్కువ చేసి చూపే ఏ మాటను తెలంగాణ సమాజం స్వాగతించదు. ఇవాళ కవిత గారు మాట్లాడినరా, ఇంకొకరు మాట్లాడినరా, నేను ఇంతకుముందే చెప్పిన ఏముంటుంది రహస్యం ఫోన్లలో మాట్లాడుకునేది? ఎందుకు దయ్యాలు ఉన్నారు నంబర్లతో సహా చెప్తుంది. నంబర్ 1 దయ్యం, నంబర్ 2 దయ్యం, నంబర్ 3 దయ్యాలు ఇట్లా చెప్పుకుంటూ కనీసం కూతురునైనా నన్ను కూడా దగ్గరికి రానివ్వలేదు. అట్లాగే అక్కడ కోవట్లు ఉన్నారు, సగం ఇడ్లు తిన్నారా, ఫుల్ ఇడ్లు తిన్నారా అనే విషయం కూడా అధికార పార్టీ వాళ్ళకి చేరుతుందని కూడా చెప్పాను. ఆయన రహస్యం ఏం లేదు ఆయన భోజనంలో, అదేమి చేరదు. చేరినా దాంతో కొంపలు మునిగే ఏమీ లేవు. కవిత గారు చేసే వ్యాఖ్యలో, కవిత గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల కన్నా అది నష్టదాయకమేమీ కాదు. అలా జరగదు. ఆ కేసీఆర్ గారు చుట్టూ ఒక రక్షణ వాళ్ళ, అంటే కేసీఆర్ గారి ఆయన నాయకత్వాన్ని తక్కువగా అంచనా వేయడమే కదా. అలాంటి ప్రచారము రాష్ట్ర సాధనలో ఇన్ని ఒక్కడుగా బయలుదేరి వందలు వేలు లక్షలాది మందిని వెంటబెట్టుకొని వెళ్ళినటువంటి నాయకత్వాన్ని తక్కువగా చేసి చూపడమే అవుతుంది. దయ్యాలనేవే లేవు. ఇదంతా దుష్ప్రచారమే, ఇదంతా బూటకపు మాటలే తప్ప ఆమె పార్టీ పెట్టాలనుకుంటే పెట్టుకోనియండి, ప్రజల్లోకి వెళ్ళాలంటే వెళ్ళనియండి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంటుంది, పెట్టుకోండి. కానీ ప్రజల పక్షమై పోరాడితే ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు. ఎవరినో నిందిస్తే, ఎవరి మీదనో బురద జల్లితే అది కూడా రాష్ట్ర సాధకుడు స్వయంగా కన్న తండ్రి, తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రజలందరూ బాపు అని పిలుచుకుంటున్నటువంటి తెలంగాణ జాతిపిత, ఆయనను తక్కువ చేసి చూపిస్తే కన్న కూతురిగా మీ మాటలు ఎట్లా ప్రజలు విశ్వసిస్తారు? కవిత గారు, ఇది ఆలోచన చేయాలండి. మీరు ఈ పంత మార్చుకోండి. మీ శ్రేయోభిలాషిగా, మీ వెనుక నడిచిన దానిగా నేను మీకు సూటిగా చెప్తా ఉన్నాను. మీ పంతా మార్చుకోండి, ప్రజల పక్షమై పోరాడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. దోకాబాజీ కాంగ్రెస్ అన్ని వర్గాలను దోకా చేసింది. దోకాబాజీ కాంగ్రెస్ మెడలు వంచండి. ప్రజలకు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా మీరు పోరాడండి. మీ పోరాట రూపాలు తీసుకోండి. వీళ్ళు కేసీఆర్ గారి సంక్షేమ పథకాలని తుంగలో దొక్కుతున్నటువంటి కాంగ్రెస్
తీరును ఎండగట్టండి. ఆ సంక్షేమ పథకాలు కొనసాగించే విధంగా మీరు పోరాడండి. ప్రజల పక్షమై మీరు పోరాడితే ప్రజలు మీకు నాయకత్వాన్ని అప్పగిస్తారు. మీరు విజేతలుగా చరిత్రలో స్థానం సంపాదించుకుంటారు. మీ శ్రేయోభిలాషిగా నేను మీకు ఈ సూచన చేస్తా ఉన్నా. మీరు పోరాడితే ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారు. ప్రజల పక్షం అయితే మేము బీఆర్ఎస్గా ప్రజల పక్షమై పోరాడితే మమ్మల్ని విశ్వసిస్తారు. గాలి మాటలు, గాలి నిందలు ఎవరు విశ్వసించరు. ఇది చెప్పదలుచుకున్నాను.